నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి నుండి లెక్కించిన ఆలయ ఈవో కమిటీ సభ్యులు. వివాహ వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం. వివాహ వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్. దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో ఖమ్మంపాటి శ్రీనయ్య కుమార్తె వివాహ వేడుకలో మాజీ శాసనసభ్యులు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ గారు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఏలుగురి పల్లపురెడ్డి, మారుపాక జగన్, కసిరెడ్డి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షులు నారాయణదాసు, ఎంకన్న, భోగాది కృష్ణారెడ్డి, పల్లెటి అనిల్, మునగాల అంజిరెడ్డి, అరవపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, వంగాల కృష్ణారెడ్డి, అంతటి రమేష్, బొడ్డుపల్లి కృష్ణ, రాయనపోయిన శ్రీను, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. रोको एनके जर నువ్వు కూడా ఎన్కే జర నీకు కావాలి ఓకే ఓకే సార్. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కించిన ఆలయ ఈవో కమిటీ సభ్యులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హుండు ఆదాయాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో శస్తర్ గుప్తా, చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి రోజున 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 6 రోజుల్లో స్వామివారి హుండీ ఆదాయం సుమారు 6,18,694 రూపాయలు వచ్చాయని అన్నారు. మొత్తం అన్నదానం, హుండీ మరియు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 20,50,000 వచ్చాయని తెలిపారు. ఈ సంవత్సరంలో సుమారు 14 లక్షల రూపాయలు వచ్చాయని, గతం కంటే ఈ సంవత్సరం 6 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారికంగా తెలిపారు. స్వామివారు కోరిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే స్వామిగా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి తరహాలో ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని అన్నారు. మల్లికార్జున స్వామి దేవస్థానం వీరంగూడ గుట్ట మరి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి యొక్క మహోత్సవాలలో మరి ఈరోజు ముఖ్యంగా గల్లా లెక్క పెట్టడం జరిగింది. మరి గల్లా లెక్క పెట్టిన దానికి ఈ శివరాత్రి 3-4 రోజుల బ్రహ్మోత్సవాలలో మాకు మొత్తము నోట్సు 5,81,190 రూపాయలు వచ్చింది. కాయిన్స్ 37,504 రూపాయలు వచ్చింది. మొత్తం కలిపి 6,18,694 రూపాయలు మరి ఈ యొక్క 4 రోజుల బ్రహ్మోత్సవాలలో వచ్చిన డబ్బులు. మరి వీటికి మరి యొక్క గల్లకు మాకు ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. భక్తులు వాళ్ళ కోరికలు దేవుని కోరికల వాళ్ళకు ఆశీర్వాదం ద్వారా మాకు ఇక్కడ గల్లగుట్ట పెరగడం జరిగింది. మరి దీనికి మరి ఈ యొక్క గుడికి మా భక్తుల అందరి ద్వారా మా కమిటీ వారు ప్రతి ఒక్కరు వారికి అందరికీ అన్ని విధాలుగా మరి ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది. మరి దీని యొక్క బ్రహ్మోత్సవాలు అన్ని భక్తులకు అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు అన్ని విధాలుగా మరి
మరి ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భక్తులు విపరీతంగా రావడం జరిగింది. దానికి సహకరించినందుకు మా ఈవో గారు శశిధర్ రెడ్డి గారు, మా స్పెషల్ ఆఫీసర్ ఈవో శశిధర్ గుప్తా గారు, మా టెంపుల్ ఈవో గారు, మన వీరంగూడ బ్రహ్మక మల్లికార్జున స్వామి కోరిన వారికి కొంగు బంగారమై వరాలు ఇచ్చే స్వామి కాబట్టి మనకు చక్కగా శివరాత్రి రోజు దాదాపు ఒక 6 లక్షల పైన భక్తులు రావడం జరిగింది. దానికి చాలా కృషి చేసినటువంటి చైర్మన్ గారు, ఈవో గారు, బోర్డు డైరెక్టర్ మెంబర్స్ అందరు కూడా వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చక్కటి భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరి అట్లాగే చక్కటి లైటింగ్ డెకరేషను, ఫ్లవర్ డెకరేషను అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మరి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్స్, ఈవో గారు, అర్చకులు, మరి ఇక్కడ డిప్యూటేషన్ స్టాఫ్ అందరి సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగించడం జరిగింది. ఈ మరి గతంలో కంటే కూడా ఈసారి ఆదాయము చాలా పెరిగింది. మరి దానికి కృషి చేసినటువంటి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్, ఈవో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ప్రతి గవర్నమెంట్ నుండి మనకు ప్రతి శాఖ వాళ్ళు, ఇటు మున్సిపల్ వాళ్ళు అనుకోండి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి, మరి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా సిఐ గారు అయితే క్యూ లైన్స్లో భక్తులకు ఎలా ఇబ్బంది లేకుండా చక్కటిగా క్యూ లైన్ సాగే విధంగా సిఐ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు వచ్చేసి క్యూ లైన్లో పర్యవేక్షించారు. మేము ప్రత్యక్షంగా చూసాము. చాలా సంతోషం అనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా మనకు క్యూ లైన్లో స్మూత్గా జరిగే విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా వైభవంగా జరిగాయని చెప్పవచ్చు. ఇక్కడ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా అన్నపూర్ణ నేను నాకు ఇక్కడ మా కమిషనర్ గారు ఇక్కడ ఆర్డర్ వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు నాకు చైర్మన్ గారు, ఈవో గారు, డైరెక్టర్స్ ఇచ్చిన సహకారం అనుకోండి, ముఖ్యంగా మా అర్చక బృందం, ప్రధాన అర్చక ప్రహ్లాద శర్మ గారు, మరి మిగతా అర్చక స్వాములందరూ కూడా సమన్వయంతో పనిచేసి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చక్కటి పూజలు నిర్వహించి అందరి భక్తులు ఆస్వాదించడం వల్ల మనకి ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళారు. భక్తులు సంతోషంగా తిరిగి వెళ్ళారు. మళ్ళీ అవే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా శివరాత్రి రోజు తెల్లారి కళ్యాణము, రథోత్సవము, ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి మరి మన ఈవో గారు, చైర్మన్ గారు చాలా కృషి చేశారు. దానికి బోర్డు డైరెక్టర్స్ కూడా చాలా కృషి చేశారు. అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ మీడియా సోదరులందరికీ కూడా, ఎందుకంటే మీ ద్వారా మీరు ఇచ్చిన పబ్లిసిటీ ద్వారా ఇన్ని లక్షల మంది వచ్చారు కాబట్టి ముఖ్యంగా ప్రెస్ సోదరులకి, మీడియా సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బ్రహ్మక మల్లికార్జున స్వామి మీ అందరిపైన, అందరి కుటుంబాలపైన ఆ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీ అందరి కుటుంబాలు, మా చైర్మన్ గారు, ఈవో గారు, డైరెక్టర్స్ అందరూ కూడా స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో, అష్టేషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. షియా ముస్లింలకు గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు ఇదాయత్ అలీ మిర్జా మాట్లాడుతూ, హైదరాబాద్ లో షియా ముస్లింలు దాదాపు 12 లక్షల మంది ఉన్నారని, కానీ తమ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎలాంటి ప్రాతినిధ్యం లేదన్నారు. ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు సైతం ఒక వర్గానికి చెందిన వారే లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ చైర్మన్ షబీర్ అలీ మిర్జా, సిఇఓ షకీల్ హైదర్, కన్వీనర్ హైదర్ రాజా నక్వీ, రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. उनके पास कोई मेडिकल है, ना उनके पास कोई इंजीनियरिंग कॉलेज है, ना उनके पास जिंदगी जीने के वास्ते कोई डेवलपमेंट है, ना मौत के बाद उनके पास खबर है। मरने के बाद भी खबर किधर लेके आने का है, कहाँ पे दफन होने का है, तो खुद को नहीं मालूम। बस इनसे मांगना, उससे मांगना, उनसे मांगना, तुम्हारे पास खबर है, खाना में खबर है, दोस्त के पास, अहबाब के पास, ये लेवल के ऊपर पहुंचे हुए 1450 खबरा कब्रिस्तान गवर्नमेंट की जानिब से सुन्नी मुस्लिम लोगों को दी हुई है। माशाल्लाह से हमारे पास एक भी है। जो एक मीर मोमिन साहब का दर्रा चल रहा था, वो शुरू से लेकर आखिर तक वहीं पे खड़ा। अब तो चलने के लिए भी वहाँ पे जगह नहीं है, चलने की जगह पे भी कोविड में पूरे खबरा बना के छोड़ डाले, उधर भी वहाँ पे भी कोई जगह वहाँ पे बची भी नहीं है। पढ़ाई के लिए सबसे ज्यादा इलिटरेसी आज के टाइम पे 12 से 15 लाख तेलंगाना के अंदर शिया लोग होने के बावजूद भी पढ़ाई में सबसे ज्यादा इलिटरेसी माशाल्लाह से शिया लोगों के पास
क्रिमिनल्स में, बैकग्राउंड में, हर चीज में हमारे पास से निकलेंगे। आपको शिया कम्युनिटी में से निकलेंगे, कोई पढ़ाई नहीं है, अच्छा ही हमारे पास कुछ मिल रहे हैं, ना मदरसा मिल रहा हमारे पास देने के मिलने के वास्ते, ना हमारे पास कोई इंस्टीट्यूशन मिल रहे, किसी चीज में हमारे पास क्या, बस खाली एक दूसरे के खाली बस विवादों में आगे बढ़े बस हो। अब आगे हमारे भी यहाँ पे एक दो दिन पहले लोग करते वो कोई फायदा नहीं। 6 मुहर्रम को पुलिस बनी हुई, उसमें सब लोग 6 मुहर्रम को मालूम नहीं था कि हाथी दबाना कब्जा आना क्या हो, कुछ नहीं मालूम। ये सब बोल के हम उनसे बात करेंगे और जितने भी आशु खाने चूल्हा पानी जो भी है मेंटेनेंस है, पहले मेंटेनेंस से पहले एक फोटो ले लीजिए, ले लेके आप जो ट्रीटमेंट कर रहे हैं या मेंटेनेंस कर रहे हैं उसके बाद की भी फोटो लीजिए। कौन से आशु खानों को రిలవెంట్ వచ్చే రీచ్ అవుతలేదు. ఇంకోటి గవర్నమెంట్ కోటాలో ఎమ్మెల్సీకి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ కోటాలో ఆల్రెడీ మేము హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు నుంచి మాకు ఫైనల్ ఆర్డర్ వచ్చింది, అది ప్రెస్ మీట్లో ఉంది, యాడ్ చేసినాము. ఆ తర్వాత మా ముస్లిమ్స్కి మాకు అన్నిటికంటే పెద్ద ఫెస్టివల్ మొహరం షియా ముస్లిమ్స్ ఎలా చేస్తారన్నదే తెలంగాణలో గవర్నమెంట్ కోర్టు పాత్రికే వ్యక్తులు కూడా తెలిసింది. ఈ మొహరం చేస్తున్నప్పుడు ఈ 12 lakhs ముస్లిమ్స్ ప్లస్ అవుటర్స్ అండ్ అదర్ కంట్రీస్ నుంచి కూడా మొహరం కల్పించడానికి ఇక్కడ ముస్లిమ్స్ షియా వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి హైదరాబాద్లో ఎటువంటి వాళ్ళకి ఉండడానికి హుసేన్ భవన్ లాగా, ముసాఫిర్ ఖానా లాగా అలాంటి వాళ్ళకి ఇప్పటిదాకా గవర్నమెంట్ తరఫు నుంచి అయినా ఏ తరఫు నుంచి అయినా మాకు ఎటువంటి సదుపాయాలు కలగలేదు. కానీ మేము ఇప్పుడు అదే గవర్నమెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ అనేది కాదు. ఇలాంటి హుసేన్ భవన్ని ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ గురించి, ఇంజనీరింగ్ కాలేజ్ గురించి, మెడికల్ కాలేజ్ గురించి, హుసేన్ భవన్ గురించి, ఆశుఖానా రిపేర్ గురించి మా ప్రాపర్టీస్ ఏమున్నాయో దాన్ని సేవ్ చేయమని గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే డిమాండ్తో మాకు ఇప్పుడు వచ్చిన మా మిత్రులందరూ షియా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ సోషల్ విలువలు కోల్పోయిన వ్యవస్థల విలువల పునరుద్ధరణ ధ్యేయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణ కమిటీలతో సమావేశం శనివారం కాకినాడలో జరిగింది. ఈ సభలో శ్రీ ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ దిశానిర్దేశం మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర నిర్వహిస్తామన్నారు. హనుమంతుని హృదయంలో శ్రీరాముడు ఉన్నట్లు ప్రతి జన సైనికుని హృదయంలో, ప్రతి వీర మహిళ హృదయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. తద్వారా భారతదేశ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ విశిష్టమైన స్థానం సొంతం చేసుకుందన్నారు. ఉత్తమ పరిపాలన అందించడం ద్వారా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, జనసేన మంత్రులు ఇస్తున్న స్ఫూర్తితో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రెట్టించిన ఉత్సాహంతో దిగ్విజయంగా విజయోత్సాహంతో లక్షలాది మంది జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ సభని చరిత్రలో మొన్నటి లేని విధంగా నిర్వహించుకోవటానికి, కార్యాచరణను రూపొందించుకోవడానికి ఏర్పడిన సమావేశం. పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు మనకి వారి దేశాన్ని నిర్దేశం చేస్తారు. వారు ఆదేశించిన విధంగా మనందరం కూడా ఆ సభను జయప్రదం చేయటంలో వార్తకారులకు కావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రమే నమోదు చేస్తున్నాం. హనుమంతుడి యొక్క హృదయాన్ని చీలిస్తే శ్రీరామచంద్రుడు కనిపిస్తారంటారు. అది ఒక్కడికే హనుమంతుడికే సాధ్యమైంది. కానీ ఏ జన సైనికుడు ఏ ఆరాధనే కాకుండా వారు చెప్పిన విధంగా నడుచుకునే, క్రమశిక్షణతో నడుచుకునే
జన సైనికులు వీరమహిళలు జనసేన పార్టీలో ఉండటం నిజంగా భారతదేశ రాజకీయ పార్టీల చరిత్రలోని జరగదని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాం. ఈరోజు ఏ పార్టీ సభ పెట్టినా కూడా జనాన్ని తరలించాలంటే ఎంత కష్టపడతారో మనకు తెలిసిన విషయం. అంచేత ఒక సభకి లక్షలాదిగా తరలి వస్తారు. ఈరోజు ఈ సభకి ఎంతమంది తరలి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కావాలి, తెలంగాణ నుంచి కూడా వచ్చారు. ఇది చిన్న విషయం కాదు. రేపు సభ ఎంత మాత్రమే విజయం సాధిస్తుందో అంటే ఈ సభ ఒక తార్కాణం చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తూ ఈ రోజున జనసేన యొక్క పాత్ర ఏంటో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ అందరికీ తెలిసిన విషయం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడిందంటే దాని కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి కూటమిలకు బీజేపీని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం వాళ్ళ మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. దానికి కారణం ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఒక దుష్ట పరిపాలన ఈ రాష్ట్రం నుంచి పారదవాలంటే అందరం కలిసికట్టుగా నిలబడితే తప్ప సాధ్యం కాదని గుర్తించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మాత్రం అందరూ చేస్తుంది. చివరికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శనివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషారాణి సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీల కార్యక్రమాన్ని ఆమె తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణిని సభ్యులను ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రత్యేకంగా అభినందించారు. ముందస్తుగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ వారు తనను ఏ సహకారం అడిగినా అందజేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గాయత్రీదేవి, సెక్రటరీ వరలక్ష్మి, సభ్యులు ఉమా మహేశ్వరి, విజయమ్మ, సుజాత, లక్ష్మీదేవి, అనురాధ, సరోజ, విజయ్ కుమారి, దేవిశెట్టి హరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. శ్యామల గారు, శ్రీలత గారు, శ్రీలత తీసుకున్నారు, జ్యోతి గారు, స్వర్ణ, మిగతా వాళ్ళంతా ఏమనుకోవద్దండి అమ్మా, అందరు బాగా చేశారు. బట్ లక్ అనేది కూడా ఒకటి కలిసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి అమ్మా, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే మేడం. నీ వెనకల అని చెప్పేసి అడిగి ఆ రోజు కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిందన్న. ఈ 11-12వ సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది. గత 10 సంవత్సరాలుగా నిర్విఘాటంగా జరుగుతున్నది. దీనికి వీళ్ళ కుటుంబానికి ఆశీస్సులు భగవంతునికి ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞత తెలుపుతున్నాను. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న డాంబర్ ప్లాంట్ ప్రాంతాన్ని ధర్మ సమాజ్ పార్టీ సాయంపేట మండల అధ్యక్షులు మల్యాల అమరేందర్ మహారాజు పర్యటించి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ పర్యావరణాన్ని హాని చేసి ప్రజల ఆరోగ్యాలను పాడు చేసే ప్రమాదకరమైన ఈ డాంబర్ ప్లాంట్ ని వెంటనే తొలగించాలని, దీనిపై ఎంఆర్ఓ తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని ఎడల ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చి తగు చర్యలు తీసుకునే విధంగా ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మధు, సతీష్, నాగరాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా
ఇక్కడ నడుస్తుంది ఈ డాంబర్ ప్లాంట్ అంటే చూడండి అక్కడ లోడింగ్ అదంతా గలీజ్ స్మెల్ వస్తుంది. అట్లాంటిది ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రజల ఆరోగ్యాలను ఇట్లా కూని చేస్తున్న ఈ యాజమాన్యం పైన కనీసం చర్యలు తీసుకోవట్లేదంటే ఇది సరైన కాదు. ఇక్కడ అధికారులు లేరా? ఈ శాంపేట మండలంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి ఈ స్థానిక మా గ్రామ పంచాయతీ ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు లేరా? ఎందుకు స్పందించట్లేదు సార్? మీరు మీ మండల లెవెల్లో ఒక సర్టిఫికెట్, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే ఒక పాత క్యాస్ట్ సర్టిఫికెట్ అడుగుతారు కదా సార్ ఎంఆర్ఓ సార్. మిమ్మల్ని అడుగుతున్నాం శాంపేట మండల ఎంఆర్ఓ గారిని, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్కి పాత క్యాస్ట్ సర్టిఫికెట్ అడిగినప్పుడు ఇంత పెద్ద ప్రజల ఆరోగ్యాల్ని నాశనం చేసే ఇంత పెద్ద డాంబర్ ప్లాంట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కనీసం మండల లెవెల్లో మీకు ఇన్ఫర్మేషనే లేదంటే ఇది ప్రజాపాలన, ప్రజా వ్యతిరేక పాలన. ఏం జరుగుతుంది ఈ ప్రగత్ సింగారం గ్రామంలో, ఈ శాంపేట మండలంలో? కనీసం నిమ్మకు నీరెత్తినట్టు అదే మండల లెవెల్లో కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు ఎంఆర్ఓ గారు రండి, మీకు ఇంతకు ముందుకు తెలుసు ఇక్కడ డాంబర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిల్లని మీకు తెలుసు, మరి దానిపైన చర్యలేవి సార్? కనీసం మీరు ఆ మండల లెవెల్ ఆఫీస్ నుంచి బయటికి రారా? ప్రజల ఆరోగ్యాన్ని విచారించరా? ఈ స్మెల్ ఎక్కడ దాకా వస్తుంది సార్? ఊరవతలో ఉన్న చెరువు దాటి వస్తుంది ఈ స్మెల్. మీరు వచ్చి చూడరా? ఆ మండల ఆఫీస్ నుంచి రండి సార్, దయచేసి ప్రజల ఆరోగ్యాలను కూడా కొంచెం చూడండి. మండలం మీకు ఈ ప్రభుత్వము మీకు జీతం ఇచ్చేది ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళకు ఉపాధి ఇవన్నీ చూసుకోమని మీకు వాళ్ళు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెడితే మీరు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక యూనియన్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు దూలెం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పడమటి దమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టులు హక్కుల సాధన కోసం యూనియన్ ఎన్నో పోరాటాలు చేస్తుందని, మున్ముందు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బూడిగే మధుబాబు, మండల ఉపాధ్యక్షులు పల్సం మైసయ్య, వై సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి పల్సం బాలరాజు, సహాయ కార్యదర్శి జి అచ్చయ్య, ఆర్ మల్లేశం, కార్యవర్గం సభ్యులు కె శ్రీశైలం, ఎం వెంకటేశం, ఎన్ వలి, సంతోష్, బి మధు, డిజి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ జర్నలిస్టుల సమస్యల కోసం పరిష్కారం కోసం ఐఏఈ పక్షాన జిల్లా రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కృషి చేస్తాము. జర్నలిస్టులకు హెల్త్ కార్డులతో పాటు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఐఏయు కృషి చేస్తుంది. జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సమస్య జర్నలిస్ట్ ఎక్కడ ఏ సమస్య ఇచ్చినా పరిష్కారం కోసం కృషి చేస్తాం, పోరాటం చేస్తాం. గతంలో జర్నలిస్ట్కి ఇచ్చిన కార్డుల విషయంలో ఇప్పుడు పోరాడి ఆ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి 200 గజాల లెక్క స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తాం. ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కృషి చేయడానికి ముందుంటుంది. ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వలిగొండ మండలంలో ఇవ్వడానికి అధికారులు సహకరిస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకం యొక్క పైప్లైన్ పనులను వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అందరికీ నమస్కారం. రఘునాథపాలెం మండల రైతాంగ సోదరులందరికీ వాళ్ళు ఎంతో పెద్ద మనసుతోటి మొన్న మనం శంకుస్థాపన చేసినటువంటి మంచుకొండ ఎత్తిపోతల పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఈ మండలం యొక్క నీటి సౌకర్యం కోసం అడగగానే 66 కోట్లు శాంక్షన్ చేశారు. 36 చెరువులకి నీళ్ళు ఇవ్వాలని, తద్వారా భూగర్భ జలాలు మనకి రైతాంగానికి ఉపయోగపడాలని, ఆ చెరువుల్లో నీళ్లుంటే ఈ మండలం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుందని, తద్వారా ఆయిల్ పామ్ యొక్క తోటలకి మనకి నీటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న మనం శంకుస్థాపన చేసుకొని ఉగాది రోజు కల్లా ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క కోరిక, రైతుల యొక్క ఆకాంక్ష. అయితే
మార్గ మధ్యంలో ఎక్కడైనా పంటలుంటే అధికారులకు విజ్ఞప్తి, ఆ పంటలు చేతికొచ్చిన పంటల్ని ఇబ్బంది పెట్టకుండా ఖాళీగా ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా సంపవేళ్ళు కానీ స్ట్రక్చర్స్ కానీ పైప్ లైన్ అన్నీ కంప్లీట్ చేసుకొని చేతికొచ్చిన పంట 15-20 రోజుల్లో ఆ రైతుకి అందుతుంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టకుండా మిగతా చోట్లల్లా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పైప్ లైను మిగతా స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అధికారులు కూడా రేయింబాబుల్లో పనిచేస్తున్నారు కాబట్టి రైతులు కూడా సహకరించి ఎవరైనా ఎక్కడైనా అనవసరంగా ఇబ్బంది పెట్టేదానికి పని ఆపేదానికి ఉంటే రైతులే దాన్ని పరిష్కారం చేసుకొని పని ఆగకుండా ఉగాది రోజు కల్లా ఈ కార్యక్రమం పూర్తయి కృష్ణా జలాలు మంచుకొండ గ్రామంలో విడుదలయ్యేటట్టుగా రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ మండల రైతాంగం కష్టపడి పనిచేసేటటువంటి గిరిజన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే కూరగాయలతోటి బ్రహ్మాండంగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. దానికి హార్టికల్చర్కి సంబంధించినటువంటి పంటలు కూడా తోడైతే వాళ్ళ యొక్క ఆదాయం పెరిగి వాళ్ళ కష్టానికి ఫలితం ఉండేటట్టుగా ఖమ్మానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ మండల రైతాంగం సుభిక్షంగా ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా పనులు చేపించుకోమని చెప్పి స్థానిక నాయకులకు విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులు కూడా ఇంకా పట్టుదలతోటి 4 రోజులు ఉంది, ఈ 4 రోజుల్లో పని పూర్తి చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి నుండి లెక్కించిన ఆలయ యువ కమిటీ సభ్యులు. వివాహ వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.